మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. 9295909819 నా ఫోన్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఆగస్టు నెల ఫలితాలు మేషరాశి నుండి మీనరాశి వారి వరకు అంటే 12 రాశుల యొక్క ఫలితాలు ఆగస్టు 1 నుండి ఆగస్టు 15 వరకు. అంటే దీన్ని ఇంగ్లీష్లో ఫోర్త్ నైట్ అంటారు, మన తెలుగులో పక్ష ఫలితాలు. అంటే పక్షం అంటే ఒక భాగం, ఒక సగ భాగం అనుకోండి. ఆ భాగం అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏమున్నాయి, ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు నెల 1వ తారీఖు నుండి ఆగస్టు నెల 15వ తారీఖు 2025 సంవత్సరం వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ జన్మంలోనే రవి యొక్క సంచారము, బుధుని యొక్క సంచారము జరుగుతున్నదండి. బుధుని యొక్క సంచారం 5వ తారీఖు వరకు వక్రగతిలో ఉన్న కారణంగా వ్యయస్థాన ఫలితాన్ని ఇస్తారు. ఆ తదుపరి రుజు మార్గంలోనే ఉన్నారు కాబట్టి జన్మంలో ఒకే ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఈ జన్మంలో కానీ వ్యయంలో కానీ బుధుడు 2 చోట్ల కూడా మనకు శుభ ఫలితాలు అయితే ఉండవు. జన్మంలో ఉన్నప్పుడు మనకి కొంచెం ఆలోచనలు, అలాగే కొంచెం గాయాలు అవటము, ఆరోగ్యం కొంచెం సరిగా ఉండకపోవటం లాంటి ఇబ్బందులు పెట్టినా, వ్యయ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం వ్యాపారం సరిగా జరగకపోవటము, వృత్తి వ్యాపారాల్లో రాణింపు లేకపోవటము, అలాగే ధన వ్యయం జరగటము లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. తదుపరి మనకి ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. కేతుగ్రహ సంచారం వల్ల ముఖ్యంగా ధనానికి లోటు ఏర్పడే అవకాశం ఉంటుంది. వాక్కు మాట విషయంలో తేడా ఉంటుంది. అంటే మనం మాట్లాడేది బాగానే మాట్లాడేమో అని మనం అనుకుంటాము, కానీ వాళ్ళు అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే కొంత మాటలో కఠినత్వం కూడా ఉండవచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. అలాగే కుటుంబంలో కూడా ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఏమీ గోచరించవు. ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం. ఇకపోతే తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారము అనుకూలమైన ఫలితాలనే ఇస్తాడు. మనం ఏదైనా ప్రారంభిస్తే ఇంట్లో సోదరులందరూ కూడా మన సహకారం అందిస్తారు. అలాగే సాహసకృత్యాలు ఏమైనా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సేవకులు, మనకు పైవారు అందరూ కూడా మనకు సహకారం అందించేటువంటి పరిస్థితి ఉంటుంది. మనస వాచ కర్మణ కూడా మనకి అన్ని విధాలుగా మంచి ఫలితాలన్నీ ఇచ్చేటువంటి ప్రయత్నం మనకి గోచరిస్తూ ఉన్నది తృతీయ స్థాన కుజుని యొక్క సంచారం వలన. అలాగే అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది ఈ 15 రోజులు. తదుపరి మనకి ఇక్కడ శని యొక్క సంచారం భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ 8వ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు. కాబట్టి 8వ స్థానంలో 2 పాపగ్రహాలు ఉండటం వల్ల మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి. ఏ విషయాల్లో అన్నట్టయితే, ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉన్నట్టయితే వారి యొక్క ఆయుర్దాయ విషయంలో కొంచెం చేసుకోండి. అలాగే అనారోగ్యవంతులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఆయువు మీద కొంచెం గట్టి ఒత్తిడి పడేటట్టు అవకాశం ఉంటుంది. తద్వారా కొన్ని సందర్భాల్లో కొంత కొన్ని గృహాలు, ఎందుకంటే ఇది రాశిగతమైన ఫలితాలు చెప్పుకుంటున్నాం మనము. ఇది సుమారుగా చెప్పుకోవాలంటే కోట్ల సంఖ్యలో మందికి వర్తించే వ్యవహారం కాబట్టి అందులో కొంతమందికి ప్రాణాపాయం ఉండవచ్చు, కొంతమందికి ఉద్యోగాల్లో డిస్మిస్ కావచ్చు, లేదా అదేంటంటారు ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా సస్పెండ్ కావచ్చు. ఇలాంటి అవకాశాలు కూడా చాలా మందికి కలుగుతున్నాయి. కొంతమందికి కలత్ర పీడ, అది చెప్పుకున్నాను చూడండి ఇప్పుడు ఆయుర్దాయం గురించి, అది కూడా కలత్ర పీడ అంటే అది కూడా ఇందులో కూడా కొంతమందికి భార్య కూడా చనిపోయే అవకాశం ఉండొచ్చు, లేదా బాగా సీరియస్ అయిపోవటం, చాలా ఇబ్బంది పడిపోతుంది, ఆవిడ ఇబ్బంది పడిపోతుంది, ఇంట్లో అందరూ ఇబ్బంది పడిపోతాము, ఆర్థికంగా కూడా చాలా లక్షలు పోయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఈ విధంగా కలత్రపీడ కూడా జరిగే అవకాశం ఉంది. ఎన్ని చేసినా ఒక పెద్ద దుఃఖం వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంది, కలహాలు జరిగేటటువంటిది ఉంది. అలాగే పరాభవాలు, అవమానాలు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి 2 గ్రహాల యొక్క ప్రభావం వల్ల జరుగుతోంది. అలాగే చెప్పాలి అన్నట్టయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎప్పుడైతే అష్టమ స్థాన ఫలితాలని ఇస్తూ ఉన్నాడో నవంబర్ 26 వరకు, అప్పటి వరకు వీరికి అష్టమ శని ఉన్నట్టుగానే ఆ అష్టమ శని ఇచ్చేటటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అందుచేత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చెప్పడానికి ఇక్కడ ఏమీ లేదు. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే
వ్యయస్థానంలో గురువు శుక్రుల యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ గురువు వ్యయస్థానంలో ఉండి వక్రించిన కారణంగా ఆయన మళ్ళీ ఏకాదశి స్థాన ఫలితాలు లేదు, వక్రం కాదండి, క్షమించాలి, వక్రం కాదు. గురువు కూడా వ్యయస్థానంలోనే ఉన్న కారణంగా గురువు శుక్రుడు ఇద్దరు కూడా చాలా మంచి ఫలితాలనే ఇవ్వలేక, ఒక శుక్రుడు మాత్రం వ్యయస్థానంలో కూడా శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహం. గురుడు మాత్రం శుభ ఫలితాలు ఇవ్వజాలడు వ్యయంలో ఉన్నప్పుడు. అయితే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టిస్తాడు. అయితే ఆ ఖర్చు కూడా అర్థవంతమైన ఖర్చు, పిల్లల చదువు గురించో, ఏదో ఇంట్లో ఒక వస్తువు కొనడానికో, లేకపోతే భూమి కొనడానికో, ఇల్లు కొనడానికో ఒక మంచి ఖర్చు అవుతుంది. అలాగే శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నా కూడా యోగిస్తాడు కాబట్టి ఆయన చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. మంచి మనసంతా ఆహ్లాదకరంగా ఉంటుంది, భార్యతో మంచి అన్యోన్యత ఉంటుంది, అలాగే ధన లాభం ఉంటుంది. ఈ విధమైనటువంటివన్నీ కూడా శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగానే సంచారం చేస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటక రాశి వారికి మనం చెప్పుకోవలసి ఉంటుంది. అంటే అయితే కొన్ని గ్రహాల ప్రతికూలత ఉందనే ఉంటుంది కాబట్టి నవగ్రహాలు రోజు మనం వెళ్ళి నవగ్రహాల చుట్టూ దర్శనం చేసుకుని తిరుక్కుని 9 ప్రదర్శనాలు చేసి దర్శనం చేసుకోండి, చాలా శుభాలు జరుగుతాయి. శోభం భూయా.